ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోడీ సర్కార్ నిర్ణయం. G20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన. ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్లోను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు మార్పుపై పార్లమెంట్లో బిల్లు సాధారణ మెజార్టీతో సవరిస్తే చాలు. రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లు. ఒకటో అధికారంలో ఇండియా దట్ ఈస్ భారత్. రాజ్యాంగ సభలోను దీనిపై విస్తృత చర్చ. దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్న వైనం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. దేశం పేరును మోడీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చబోతుందా? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తదితర హేమహేమలు జరుగుతున్నటువంటి G20 సదస్సులో ఈ విధమైనటువంటి ఏది భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆ పేరుతో ఇన్విటేషన్ పంపడంతో ఇక అంత చర్చ కూడా ఇక ఇండియా పేరు భారత్గా మారుస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇదంతా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే భారత్ భారత్ ఇండియా ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫారెన్ పోతున్నాయి మనం ఇండియా అంటాం, ఇక్కడ భారతదేశం భారత్ అని ఇట్లా అంటూ ఉంటాం. కాబట్టి ఒక పేరు ఉంటే బాగుంటుంది, అది ఇండియా అని ఉండాలి లేదంటే భారత్ అని ఉండాలి, ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. సో భారత్ అనేది మన సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి భారత్ 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 అనే ఇప్పటి నుంచో అన్నాం కాబట్టి అదే లాస్ట్కి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అది జరగాలి కూడా వాస్తవంగా, జరిగితే బెటరే, బాగానే ఉంటుంది. ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోడీ సర్కార్ నిర్ణయం. G20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన. ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్లోను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు మార్పుపై పార్లమెంట్లో బిల్లు సాధారణ మెజార్టీతో సవరిస్తే చాలు. రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లు. ఒకటో అధికారంలో ఇండియా దట్ ఈస్ భారత్. రాజ్యాంగ సభలోను దీనిపై విస్తృత చర్చ. దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్న వైనం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. దేశం పేరును మోడీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చబోతుందా? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తదితర హేమహేమలు జరుగుతున్నటువంటి G20 సదస్సులో ఈ విధమైనటువంటి ఏది భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆ పేరుతో ఇన్విటేషన్ పంపడంతో ఇక అంత చర్చ కూడా ఇక ఇండియా పేరు భారత్గా మారుస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇదంతా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే భారత్ భారత్ ఇండియా ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫారెన్ పోతున్నాయి మనం ఇండియా అంటాం, ఇక్కడ భారతదేశం భారత్ అని ఇట్లా అంటూ ఉంటాం. కాబట్టి ఒక పేరు ఉంటే బాగుంటుంది, అది ఇండియా అని ఉండాలి లేదంటే భారత్ అని ఉండాలి, ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. సో భారత్ అనేది మన సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి భారత్ 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 అనే ఇప్పటి నుంచో అన్నాం కాబట్టి అదే లాస్ట్కి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అది జరగాలి కూడా వాస్తవంగా, జరిగితే బెటరే, బాగానే ఉంటుంది. ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోడీ సర్కార్ నిర్ణయం. G20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన. ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్లోను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు మార్పుపై పార్లమెంట్లో బిల్లు సాధారణ మెజార్టీతో సవరిస్తే చాలు. రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లు. ఒకటో అధికారంలో ఇండియా దట్ ఈస్ భారత్. రాజ్యాంగ సభలోను దీనిపై విస్తృత చర్చ. దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్న వైనం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. దేశం పేరును మోడీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చబోతుందా? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తదితర హేమహేమలు జరుగుతున్నటువంటి G20 సదస్సులో ఈ విధమైనటువంటి ఏది భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆ పేరుతో ఇన్విటేషన్ పంపడంతో ఇక అంత చర్చ కూడా ఇక ఇండియా పేరు భారత్గా మారుస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇదంతా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే భారత్ భారత్ ఇండియా ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫారెన్ పోతున్నాయి మనం ఇండియా అంటాం, ఇక్కడ భారతదేశం భారత్ అని ఇట్లా అంటూ ఉంటాం. కాబట్టి ఒక పేరు ఉంటే బాగుంటుంది, అది ఇండియా అని ఉండాలి లేదంటే భారత్ అని ఉండాలి, ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. సో భారత్ అనేది మన సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి భారత్ 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 అనే ఇప్పటి నుంచో అన్నాం కాబట్టి అదే లాస్ట్కి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అది జరగాలి కూడా వాస్తవంగా, జరిగితే బెటరే, బాగానే ఉంటుంది.
ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోడీ సర్కార్ నిర్ణయం. G20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన. ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్లోను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు మార్పుపై పార్లమెంట్లో బిల్లు సాధారణ మెజార్టీతో సవరిస్తే చాలు. రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లు. ఒకటో అధికారంలో ఇండియా, దట్ ఈస్ భారత్. రాజ్యాంగ సభలోను దీనిపై విస్తృత చర్చ. దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్న వైనం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. దేశం పేరును మోడీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చబోతుందా? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమహేమలు జరుగుతున్నటువంటి G20 సదస్సులో ఈ విధమైనటువంటి ఏది భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆ పేరుతో ఇన్విటేషన్ పంపడంతో ఇక అంత చర్చ కూడా ఇక ఇండియా పేరు భారత్గా మారుస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇదంతా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే భారత్ అంటే భారత్ ఇండియా ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫారెన్ పోతేనే మనం ఇండియా అంటాం, ఇక్కడే భారతదేశం భారత్ అని ఇట్లా అంటూ ఉంటాం. కాబట్టి ఒక పేరు ఉంటే బాగుంటుంది, అది ఇండియా అని ఉండాలి లేదంటే భారత్ అని ఉండాలి, ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. సో భారత్ అనేది మన సాంస్కృతిక వర్డ్ కాబట్టి భారత్ 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 అనే ఇప్పటి నుంచో అన్నాం కాబట్టి అదే లాస్ట్కి ఫైనలైజ్ అయ్యే అవకాశం. ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోడీ సర్కార్ నిర్ణయం. G20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన. ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్లోను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు మార్పుపై పార్లమెంట్లో బిల్లు సాధారణ మెజార్టీతో సవరిస్తే చాలు. రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లు. ఒకటో అధికారంలో ఇండియా, దట్ ఈస్ భారత్. రాజ్యాంగ సభలోను దీనిపై విస్తృత చర్చ. దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్న వైనం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. దేశం పేరును మోడీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చబోతుందా? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమహేమలు జరుగుతున్నటువంటి G20 సదస్సులో ఈ విధమైనటువంటి ఏది భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆ పేరుతో ఇన్విటేషన్ పంపడంతో ఇక అంత చర్చ కూడా ఇక ఇండియా పేరు భారత్గా మారుస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇదంతా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే భారత్ అంటే భారత్ ఇండియా ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫారెన్ పోతేనే మనం ఇండియా అంటాం, ఇక్కడే భారత్